ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ ను కూడా తాకాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాలను తొలకరి పలకరించింది. 9 రోజుల ముందుగానే తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించినట్టుగా ఐఎండీ ప్రకటించింది. ఏ ప్రాంతాల్లో ప్రభావం ఉండబోతోంది, ఏ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, రుతుపవనాలు ఎక్కడి వరకు విస్తరించాయి, ఏ ప్రాంతాల్లో వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది? 2 రోజుల క్రితం కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు ఉత్తర దిశకు పురోగమనం చెంది ముఖ్యంగా ఈరోజు నార్దర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ అంటారు. అంటే మాన్సూన్స్ లేదా ఋతుపవనాల యొక్క ఉత్తర హద్దు ఈరోజు ముంబై, పూణే, షోలాపూర్, కాలాబుర్గి, మహబూబ్ నగర్ మరియు కావలి మీదుగా అగర్తల, గోల్పాడ వరకు విస్తరించాయి. ఈ ఋతుపవనాలు ఇంతవరకు విస్తరించాయంటే రాష్ట్రంలో రాయలసీమ మరియు దక్షిణ కోస్తా జిల్లాల వరకు విస్తరించాయని అర్థం. ఇవి సాధారణ తారీఖైన జూన్ 5 కన్నా 9 రోజుల ముందుగానే రాష్ట్రాన్ని పలకరించాయి. తరువాత మరఠ్వాడా పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం కొనసాగుతుంది. దానికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు 3.1 నుంచి 4.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది దక్షిణ దిశకు వంగి ఉన్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిస్సా మీదుగా ఇది ఉన్నది. దీని ప్రభావం వలన రాబోయే వారం రోజులు కూడా రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో చెదురుముదురు వర్షాలు ఉండే అవకాశం ఉంది. నిర్దిష్టంగా చెప్పాలంటే రాబోయే 6 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 7వ రోజు 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరు సీతారామరాజులోని 1-2 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈరోజు బలమైన గాలులు 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి తీరం అవల ఉండే అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది మాన్సూన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నది. ఇది మొత్తం మీద సాధారణంగా ఒకసారి మనం చూస్తే కనుక మాన్సూన్ మ్యాప్ని ఇండికేట్ చేస్తుంది. జూన్ 5 నాటికి ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 9 రోజులు ముందుగానే అంటే 26వ తేదీ నాటికి రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఆ ప్రాంతంలో కావలి ప్రాంతాన్ని కూడా విస్తరించాయి. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్ కూడా రుతుపవనాలు విస్తరించినట్టుగా మ్యాప్ ఇండికేట్ చేస్తుంది. ఒకసారి మనం శాటిలైట్ ఇమేజ్ చూస్తే కనుక పూర్తిగా ఇప్పటికే వర్షపాతం ప్రారంభమైనటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ని గమనించవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం అలాగే అనకాపల్లి జిల్లాలో పూర్తిగా వర్షపాతం నమోదవుతున్నటువంటి మ్యాప్ కూడా మనం గమనించవచ్చు. మొత్తంగా చూస్తే కనుక రానున్నటువంటి వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి. ఈరోజు రేపు కొన్ని ప్రాంతాల్లో, ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తీరం వెంబడి ఈదురుగాలులు కూడా ఉండనున్నాయి కనుక మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.